నమస్కారం అండి. ఓ నమస్కారం. వచ్చావా? అది బాగుపడే లక్షణం అంటే అలా ఉండాలి. అదేమిటి అలా నిలబడిపోయావు? అడగవయ్యా, నన్ను పని అడుగు. అడిగాననుకుని మీరే చెప్పండి. సారిపోయింది. ఏమిటి డ్రైవర్ పనా? నీకా? నీలాంటి ముక్కు ముఖం తెలియని పరిస్తే మేము బాగుపడేట్టే. పని లేదు పాడు లేదు. పాపా రవి, నిజంగా వెళ్ళిపోతున్నావు? మా ఎవడొస్తుంది? అడుగు, పని అడుగు. ఏమిటి మా కొత్త టాక్సీకి కొత్త డ్రైవర్ని ఎప్పుడో మాట్లాడి పెట్టాం. పని లేదు లేదు. పాపా కొత్త డ్రైవర్ మాట్లాడేవా? నీకెవడిచ్చాడు ఈ బోడి పెత్తనం? ఇంట్లో ఆడపెత్తనం తెలియక. ఇదిగో అబ్బాయి, నీ పేరేమిటి? రవి అంటారండి. టాక్సీ తోలడానికి వచ్చావా? అవునండి, కానీ ఇంకో డ్రైవర్ని పెట్టామన్నారు కదండి, వెళ్ళొస్తాను. ఆగు. ఇదిగో చూడబ్బాయి, ఈ టాక్సీలు, ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా నాది. ఆయనకేం అధికారం లేదు. పేరుకు మాత్రం మొగుణ్ణి. నిజమే, నేను మాత్రం కాదన్నానా? చూడబ్బాయి, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. సరే ఉంచు. అయితే నిక్షేపంలో ఈ రోజే పనిలో చేరిపో. వద్దు వద్దు, కొత్త వాళ్ళే ఉన్నాడు. కాసేపు మీరు నోరు మూసుకుంటారు. చూడబ్బాయి, నువ్వు మంచి వాళ్ళ కనిపిస్తున్నావు గనక ఆయన వద్దన్నా నేను ఉద్యోగం ఇస్తున్నాను. నా మాట దక్కించాలి. అలాగేనండి. ఇదిగో చూడబ్బాయి, లెక్కలన్నీ ఆయన చేత రాయించి లెక్క మాత్రం నాకే అప్పచెప్పు. తెలిసిందా? ఏమిటి అలా చూస్తావేంటి? అతను లైసెన్స్ వదిలిచా కొత్త ట్యాక్సీ అప్పచెప్పు. అలాగే పదపడవయ్యా. ముక్కు పొడు. ఇది ఒకటి వచ్చిందా? దండగా ఇందా. ఇది కూడా 10 రూపాయలు ఇచ్చా? ఏ ముక్కు పొడికేగా, అది చాలు. మధ్యలో కాఫీ టీ నంచుంటుంది. ఇదో పాడు అలవాటు అయిందా? ఇలా రోజు రూపాయలు తగలైతే అమ్మాయి పెళ్లి చేసినట్టే. నీ ముక్కు ముక్కలవా? తుమ్మావు? ఎప్పుడు అమ్మాయి పెళ్ళని నా నోడుతా అంటున్నా ఇదే తుమ్ము. పాడు ముక్కని. ఇప్పుడు ఇదిగో ఈ ముక్కు పడి ఘాటు. అమ్మా అమ్మా, మరే ఈ బాలరాజు రికార్డు విరిగిపోయిందే. మంచి పని జరిగింది. అమ్మా, నాకు బాలరాజు రికార్డే కావాలి. అలాగే అమ్మా, ఈ బాలరాజు కాకపోతే మరో మహారాజు రికార్డు తెప్పించిస్తాను. వెళ్ళమ్మా, వాడుకో. నాకు రూపాయి ఏమంటా కోరిస్తావు, దానికి 5 రూపాయలు పెట్టి రికార్డు కొంటావా? ఆ పసిపిల్ల నువ్వు ఒకటేనటయ్యా. ఇందా 10 రూపాయల కోసం కానీ అగోరింపు. మా కాంత నిజంగా బంగారు కాంత. ముక్కు పడి కొట్టు కట్టేస్తారు. వెళ్ళరా. రూపాయలు చిల్లర లేదనమాట. నేనేం చిల్లర మనిషిని కాదండి. ఓహో, చాలా వరకు ఉంది. సరే, ఇదిగో 7. అదేనయ్యా, 7 రూపాయలు తీసుకోమని. అంటే ఇవ్వడానికి నువ్వెవరో, పుచ్చుకోవడానికి అతనెవరు? ఇందా వెళ్ళ. ఇదిగో కాంతం, పనివాళ్ళ దగ్గర మరీ పనికి మాళ్ళ వాళ్ళ చూస్తా ఉన్నాను. బయటికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? పెళ్ళాని చేతిలో కీలు బొమ్మ అంటారు. నువ్వే అన్నావు. వాళ్ళు అనడానికి ఏముంది? అనుకుంటే అనుకోనివయ్యా, ఇంత మంచి పేరు ఎవరికి వస్తుంది చెప్పు. ఇందా నీ మామూలు. ఇందా కాంతం. సర్లే, వచ్చావా సమయానికి? అదేంటండి మన రవి లక్ష్మి తీసుకొస్తాను. ఇదిగోనండి, మొత్తం 48 రూపాయలు 20 నయా పైసలు. చూసారా, మన రవి బుద్ధి బంగారం అని నేను చెప్పలా? పైసలతో సహా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంద్రాయన ఈ 5 రూపాయలు నువ్వు తీసుకో. 5 రూపాయలే? మళ్ళీ మాట్లాడితే 10 రూపాయలు ఇస్తాం. ఇంద్రాయన ఈ 10 రూపాయలు తీసుకో. ఎందుకు 10 రూపాయలని? ఎందుకేమిటి? రవి బుద్ధి నాకు నచ్చింది, ఇస్తున్నాను. అడగడానికి నువ్వెవరు? వస్తానండి. చచ్చా, ఒకడికి బుద్ధి లేదు. అదేమిటయ్యా, నువ్వే కదా పేపర్ ఇచ్చావు, ఇంతలోనే బుద్ధి లేదంటే ఏమిటయ్యా? ఎవరు? నేను మీకు పేపర్ ఇచ్చానా? మీరేగా నాకు ఇచ్చింది. ఓహో, అదా సంగతి. ఇద్దరం పప్పులో కాలేసాం. పేపర్ ఇచ్చినాడు మన పోరు పడక లేచకపోయాడు. బాబు, ఎవరికి బుద్ధి లేదంటున్నావు? మీకు కాదులేండి, ప్రకటనలు ఇచ్చే వాళ్ళకి. వాంటెడ్ కాలం అంతా వెతికాను, ఒక్కడన్నా నా కోసం కావలేను అని వ్రాశాడా? నో నో. నీకు కావాల్సింది ఏమిటో నాకు తెలియదు కానీ
నాకు కావాల్సింది ఈ పేపర్లో ఎక్కడా కనిపించలేదు. ఇంతకు మీకు కావలసింది ఏమిటో? వరుడు కావాలను. ఎవరికి? మీకా? అవును. మరి నాకా? నిజంగా నువ్వు అనటం నీకు బుద్ధి లేదయ్యా. మగాడికి నాకు వరుడు ఏమిటయ్యా? మా అమ్మాయికి. అల్లుడు కోసమా? ఒక రకంగా అల్లుడు కూడా మావగారికి మొగుడు లాంటి వాడేలేండి. అల్లుడు కోసం ఊరి మీద పడి వెతకాలి కానీ పేపర్ మీద పడి వెతికితే ఎక్కడ దొరుకుతాడండి? ఊర్లన్నీ వెతికి ఆడేదని చెప్పులు అడిగిన తర్వాత పేపర్ మీద పడ్డాను. ఇంతకీ నువ్వు వెతికేది వధువు కోసమా? చాచా, పెళ్ళంటేనే నాకు పెడసరం. ఇంతకు మీ అమ్మాయి ఎంతవరకు చదివింది? సెకండ్ ఫారం. యావరేజ్. పోనీ అందంగా ఉంటుందా? మా అమ్మాయి చందనమ బొమ్మలా ఉంటుందని మా ఆవిడ అంటూ ఉంటుంది. నిజంగా నాలాగా ఉంటుందండి. ఓహో, అయితే అబో యావరేజ్. ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోవద్దు. మీ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందా లేక నవ్వుతూ ఉంటుందా? ఏమిటయ్యా వెధవ ప్రశ్న నువ్వు? మా అమ్మాయి లక్షల గారి కూతురు ఎప్పుడు కిలకిల నవ్వుతూ ఉంటుంది. కిలికిలికిలికి నవ్వుతుందా? అయితే సక్సెస్. ఇంతకు మీ అమ్మాయికి వచ్చునా సంగీతం? బొత్తిగా రాదు. అయితే బిలో యావరేజ్. ఏమిటయ్యా వెధవ పేలపడి నువ్వు? ఆగ్రహిస్తే మీ అమ్మాయికి పెళ్లి కాదు. నా మాట విని మీ అమ్మాయికి సంగీతం నేర్పించండి. 1 సంవత్సరం తిరిగేలోగా కొడుకులు పెళ్లి కొడుకులు మీ ఇంటి ముందు క్యూలో నిలబడకపోతే నా పేరు అవతారం కాదు. ఇంతకు మీ పేరేమిటి సార్? భూషణం. గ్లాడ్ టు మీట్ యు. మీ సలహా బాగానే ఉంది కానీ ఇంతవరకు అల్లుడు కోసం వెతికి తెచ్చాను. ఇక నుంచి సంగీత మాస్టర్ కోసం వెతుకుతావాలి. సార్, మీరేం వెతకనక్కలేదు. ఒక సంగీత చక్రవర్తి మీ సరసనే ఉన్నాడు. నీకు సంగీతం వచ్చన్నమాట? అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. గగ్గరి గరి సా దప మాగా ది సన్ని దప మా. నేను వెతుకుతున్నది ఆ ఉద్యోగం కోసమే సార్. అయితే ఇంకనే ఒక దెబ్బకి 2 పిట్టలు. నీకు ఉద్యోగం దొరికినట్టు ఉంటుంది, మా అమ్మాయి సంగీతం వచ్చినట్టు ఉంటుంది. ఇదిగో మా విజిటింగ్ కార్డు. అయితే రేపే స్టార్ట్ చేస్తాను. చచ్చే, రేపు షష్ఠి నష్టి అన్నారు. ఎల్లుండి సప్తమి ఆదివారం మంచిది. పెద్దలు ఎలా చెప్తే అలాగే. వస్తాను సార్. అమ్మాయిని తీసుకొస్తాను. చెప్తాం. ఏం తల్లి ఇంకా తెవలేదు? నాకు సిగ్గేస్తుందమ్మా. ఎందుకమ్మా? ఆయన ఎదురుగా ఎలా కూర్చోను? ఆయనంటే ఎవరనుకున్నావు? పెళ్లి కొడుకు కాదు, వచ్చినవాడు సంగీతం మేస్త్రమ్మా. అలాగా? పెళ్లి కొడుకేమో అనుకున్నాను. సంగీత మాస్టర్నే పర్వాలేదు. అమ్మా, ఆయన అందంగా ఉంటాడా? అందమా పాడా? దొర్రముక్కు డబ్బచెలు పార్పళ్ళు పైగా కుష్టు కూడాను. చిచ్చి, ఆయన దగ్గర నేను పాట నేర్చుకోను. తప్పమ్మా అలా అనకూడదు. ఆయన గొప్ప విద్వాంసుడట. అయితే మాత్రం ఆయన మొహం చూస్తూ ఎట్లా సంగీతం నేర్చుకునేది? అందుకేగా మధ్యం తెర అడ్డం కట్టింది. ఆయన ముఖం చూడక్కర్లేదమ్మా, నువ్వు వింటూ పాటలు నేర్చుకోవచ్చు. నేస్తారు, మీరు ఎంత బాగా వాయిస్తారో. ఇప్పుడేం చూసే శిష్యురాలా, ముందు ముందు ఇంకా బాగా వాయిస్తాను. అలాగా మాస్టారు. ఏమిటయ్యా మాస్టర్, పాఠాలు మనిషి మాటలు మొదలెట్టావు? కానీ కానీ కానివ్వడానికి ఇది గెరటి తిప్పడం కాదమ్మా, సంగీతం కళ. ఇదొక మహాసముద్రం. నాకు తెలుసు అవయ్యా సంగీతం. అవును మాస్టారు, మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్న దగ్గర పాడుతూ ఉంటుంది. ఓహో, మీరు కూడా సంగీత విద్వాంసులు అన్నమాట. అబ్బే అదేం లేదు బాబు, ఇంట్లో గ్రామఫోన్ ఉందిగా, దాంతో పాటు నేను కొనుగుతూ ఉంటాను అంతే. అలా కూర్చోండి, నా శక్తి ఏదో మీకు కూడా చూపిస్తాను. అబ్బాయి అదే వద్దులే నాయన, అదేదో అమ్మాయికి చెప్పు. నాకు ఒక్క పని, బోలెడు పని. వస్తా. శిష్యురాలా, నీ పేరేమిటి? నవనీతవండి. ఆహా, ఏమిటండి? నీ పేరెంతో మధురంగా మృదువుగా ఉంది. మనిషిని కూడా అంతే మాస్టారు. మా అమ్మ నన్ను దంతబొమ్మలా ఉన్నావని ముద్దు పెట్టుకుంటుంది. నాకు ఆ భాగ్యం లేదుగా. పాప, దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు మాస్టారు. అంటే? గాత్రానికి తగిన ఆకారం ఇవ్వలేదు. మరీ వికార స్వరూపమటగా. ఏమిటా వికారం? ఎవరు చెప్పారు? కాకి నలుపు, పారపళ్ళు, డొప్ప చెవులు, పైగా కుష్టి కూడా ఉందటగా మా అమ్మ చెప్పిందిలేండి. అందుకే మిమ్మల్ని చూడకుండా ఈ తెర కట్టింది. అయితే ఆవిడ ఆట కట్టింది. ఏమిటి మాస్టారు? నేను నవమన్మధుణ్ణి. ఒక్కసారి తెరెత్తి చూడు శిష్యురాలా. అబ్బా, గుమ్ముగా ఉన్నారు. అబ్బా, నువ్వు జమ్ముగా ఉన్నావు. మీరు నాకు నచ్చారు మాస్టారు. నిన్ను నా మనస్సు బెచ్చింది శిష్యురాలా.